నేను ఒక దేవుడిని మీకు పరిచయం చేస్తాను. మీకు అభ్యంతరం లేదు అనుకుంటే యేసు ప్రభు అన్నే నేను ప్రార్థన చేస్తాను. మీకు మేలు జరిగితేనే యేసు ప్రభు అన్న మీకు మేలు అనిపిస్తేనే యేసు ప్రభు అన్ని మీకు దేవుడిగా పూజిస్తారా అనేసి అడిగారు అన్నమాట. అడిగేటప్పుడు అయ్యా నా పిల్ల బ్రతకడాన్ని మాకు కావాలి, ఇప్పుడు నాలుగు వయసు అది కూడా తక్కువ సంవత్సరాలే అయితే ఆ పిల్ల బతికితే మాకు చాలు, ఏ దేవుడైనా మాకు పర్లేదు, మాకు రక్షించడమే కావాలని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేయకుండా తీసుకుని అయితే ఆ విధంగా మా ఊరు వచ్చిన నేను దేవుళ్ళకి వచ్చానని అప్పుడు మా మద్దతు వాళ్ళకి తెలిసింది. వదిన నువ్వు కూడా దేవుళ్ళకి వచ్చేవాళ్ళ, నువ్వు పక్క ఊరికి వెళ్తాను వాళ్ళ కదా, మరి ఎందుకు పాస్టర్ గారు ఇలా కొండెక్కి నుంచి వచ్చున్నారు, అతను మన ఊరికి వస్తారు, ఇక్కడ నుంచి మన ఊర్లోనే ప్రార్థన పెట్టించుకుందాము అనుకుని చెప్పింది అనమాట. అయితే సరే అలానే అనేసని మేము మా ఊర్లోనే బయట ఊరికి మానేసి మా ఊర్లోనే వాళ్ళ ఇంట్లో మాత్రమే ప్రేయర్ పెట్టించుకుంటే వాళ్ళం ప్రార్థన. ఎంతమంది అప్పుడు ముగ్గురం అయ్యామన్నమాట. ఈ అమ్మాయి, ఇంకో అమ్మాయి, నేను ముగ్గురం అయ్యాము. అయితే ఆ ముగ్గురుతోటే ప్రార్థన అలా ఒక నెల అంతా అయింది. ఆ ఒక నెల అయిన తర్వాత మా అత్తయ్య చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మగారు అనమాట, ఇద్దరు మరదలే నాకు. వాళ్ళు ఒక అమ్మగారు చనిపోతే అప్పుడు వాళ్ళు బాధలో ఉన్నారు కదా, బాధలో ఉండేటప్పుడు మనం సంతోషంగా ఉండి పాటలు పాడడం మంచిది కాదు అని చెప్పేసి అమ్మో ఈ రోజు నుంచి ప్రార్థన ఇక్కడ ఆగిపోతే మన తర్వాతకి ఈ ఊర్లో చర్చి కానీ యేసుప్రభు అది ఇది ఉండదు, ఇది ఎలాగన్నా సరే ఇది కంటిన్యూ అవ్వాలి, అందరూ ఎన్ని అనుకున్నా సరే ఇంకా ప్రాబ్లం అయిపోద్దని చెప్పేసి ఆగకూడదు అని చెప్పి అయ్యగారు పాస్టర్ గారంటే మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందామండి అనేసి అన్నాం. నేను అప్పుడు ఒక్కదాన్ని కదా.